అమెరికన్ స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనబడుతోంది. గత 3-4 డేస్గా, గత కొన్ని రోజులుగా, ఒక రకంగా చెప్పాలంటే గత 1 వీక్ వరకు కూడా ఇదే రకమైన ట్రెండ్ కనబడుతుంది. అమెరికన్ స్టాక్సే కాదు, క్రిప్టో వాల్యుయేషన్స్, క్రిప్టో కూడా బాగా పడిపోతుంది. బిట్కాయిన్ అయితే ఏకంగా 28% డిక్లైన్. లాస్ట్ 6 వీక్స్లో క్రిప్టో స్టాక్స్ $1 ట్రిలియన్ కోల్పోయాయి. అంటే $1,00,000 కోట్ల వాల్యూ కోల్పోయింది. అలాగే లాస్ట్ 1 వీక్లోనే అమెరికన్ స్టాక్స్ వాల్యూ $820 బిలియన్ కోల్పోయింది. $82,000 కోట్ల మార్కెట్ విలువ కోల్పోయింది. ఇది అనేక దేశాల జీడిపి కన్నా ఎక్కువ. అఫ్కోర్స్ జీడిపిని, మార్కెట్ క్యాపిటలైజేషన్ను మనము ఎగ్జాక్ట్గా కంపేర్ చేయలేము, ఎందుకంటే జీడిపి ఈజ్ డిఫరెంట్. జీడిపి ఏమో రియల్ ఎకానమీలో ఉండే వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏమో స్టాక్ మార్కెట్ సంపద విలువ. నేను గతంలో కూడా చెప్పాను, టోటల్ స్టాక్స్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ ద షేర్ కలిపితే మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. ఇట్స్ మోస్ట్లీ నేషనల్. ఇది ట్రేడింగ్ జరుగుతున్న కొద్దీ అటు ఇటు మారుతూ ఉంటుంది. బట్ నాట్ విస్టాండ్ దిస్ ప్రాబ్లం, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ జీడిపిని కంపేర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. బట్ స్టిల్ అమెరికన్ స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో కుదేలవుతుందని అర్థం చేయడానికి మాత్రమే ఈ కంపారిజన్ చెప్తున్నాను. సో ముఖ్యంగా ఐటీ స్టాక్స్, ఈవెన్ మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, మెటా, ఒరాకిల్, పాలంటీర్ లాంటి ఈ ఐటీ టెక్నాలజీ స్టాక్స్ కూడా భారీగా పతనమవుతున్నాయి. ఎందుకు ఇలా పతనమవుతున్నాయి? దానికి మెయిన్ రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మీకు ఉదాహరణకు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ పెరుగుదల వెనుక ప్రధానంగా ఎన్విడియా స్టోరీ ఉంది. గతంలో చెప్పాను, ఎన్విడియా స్టోరీ గురించి చాలా వివరంగా వీడియోలో మాట్లాడాను. సో ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన చిప్స్ తయారు చేస్తుంది. అనేక ఏఐ కంపెనీస్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, మామూలుగా రావడం లేదు. దీన్ని ఇంటర్నెట్ బూమ్తో కంపేర్ చేస్తున్నారు. ఇంటర్నెట్ బూమ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే భారీగా పెట్టుబడులు వచ్చాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బబుల్ ఎంతకాలం నిలబడుతుంది అనేది ప్రశ్న. అందుకే ప్రముఖ ఏఐ దిగ్గజాలకు కూడా టెక్నాలజీ బబుల్ ఏముండదు, నీకు ఒకవేళ ఉంటే ఇన్వెస్ట్మెంట్ బబులే ఉంటుంది అని. అంటే ఇన్వెస్ట్మెంట్ బబుల్, టెక్నాలజీ బబుల్ తేడా ఏంటంటే టెక్నాలజీ అనివార్యంగా ఇంప్రూవ్ అవుతుంది, దాని ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ బబుల్ అంటే ఇప్పుడు కంపెనీలు సంపాదిస్తున్న దానికి పోలిక లేకుండా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఓపెన్ ఏఐ ఉంది. ఓపెన్ ఏఐలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, కానీ ఓపెన్ ఏఐ లాభాల్లో లేదు. సామ్ ఆల్ట్మన్ చెప్పేశాడు, కొన్ని సంవత్సరాల వరకు లాభాల గురించి ఆలోచించకని కూడా చెప్పేశాడు. ఈవెన్ ఇటీవల గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా చెప్పాడు, ఈ ఏఐ ఫైనాన్షియల్ బబుల్ కనుక బర్స్ట్ అయితే అన్ని కంపెనీలు నష్టపోతాయి, ఇంక్లూడింగ్ మా గూగుల్ అని కూడా అన్నాడు. సో నోబడీ ఈజ్ ఇమ్యూన్ ఇంక్లూడింగ్ గూగుల్ అని చెప్పాడు. కానీ అదే సమయంలో నమ్మకాన్ని వ్యక్తం చేసింది ఏంటంటే ఇంటర్నెట్లో ఇలాగే పెట్టుబడులు వచ్చాయి, కానీ ఇంటర్నెట్ బాగానే మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది కదా అని. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్లో వాటి కంపెనీస్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేకుండా భారీగా పెట్టుబడులు వచ్చి వాల్యుయేషన్ వస్తున్నాయి. అందువల్ల ఈ ఏఐ రంగంలో బబుల్ బస్ట్ అవుతుందని. బబుల్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్ ఉన్న సిచ్యువేషన్ కన్నా చాలా ఎక్కువ హైప్ క్రియేట్ కావడం. సో ఈ హైప్ ఎప్పుడైనా బ్రేక్ అయిందనుకోండి, రియాలిటీకి వచ్చేసింది అనుకోండి, లాభాలు లేవు, అయినా షేర్ల రేట్లు విపరీతంగా, షేర్ వాల్యూస్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? హోప్, ఎక్స్పెక్టేషన్, స్పెక్యులేషన్. ఏఐలో భారీ బ్రేక్ త్రూ వస్తుంది. ఇంటర్నెట్ ఎలాగైతే ప్రపంచాన్ని మార్చేసిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రపంచాన్ని మారుస్తుంది. ఈ టెక్నాలజీ రంగంలో ఎవరు ముందుంటే వాళ్ళు డామినేట్ చేస్తారు. అందుకే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేతో లాభాలతో నిమిత్తం లేకుండా కంపెనీల వాల్యుయేషన్ పెరుగుతుంది. ఇది మొదటి కారణం. అంటే ఏఐలో ఏమైనా ఫైనాన్షియల్ బబుల్ వస్తుందేమన్న ఆందోళన అమెరికన్ స్టాక్ మార్కెట్లో కనబడుతుంది. అంటే అమెరికన్ ఇన్వెస్టర్స్లో, అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దెబ్బతింటున్న రిస్క్ అపటైట్ ఇందుకో కారణం. ఇక రెండవది ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ ఖచ్చితంగా తగ్గుతాయి అని అంచనాలు ఉండే, 70% ప్రాబబిలిటీ. ఇప్పుడు అది 50% తగ్గించారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఏమవుతుంది అంటే క్యాపిటల్కు, పరిశ్రమవేత్తలకు
నీకు లో ఇంట్రెస్ట్ క్యాపిటల్ దొరుకుతుంది. అందువల్ల ఎకానమీలో పెట్టుబడి ప్రవాహం పెరుగుతుంది. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెంట్రల్ బ్యాంకు తగ్గించే సూచనలు రోజు రోజుకు కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే అమెరికాలో 2% టార్గెట్ పెట్టేది ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్. ద్రవ్యోల్బణం 2% ఉండాలని ఉంది, కానీ ఇప్పుడు అరౌండ్ 3% ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించరు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ థియరీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లింక్ టు ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే లోన్స్ చీప్లు దొరుకుతాయి కనుక పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని మనీ ఫ్లో పెరుగుతుంది. మనీ ఫ్లో పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నది మానిటరీ థియరీ. అందువల్ల ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని నమ్మకం. అందువల్ల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 3% ఉంది కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించటానికి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సుముఖత చూపడం లేదు. ఇది కూడా ఒక కారణం అమెరికన్ స్టాక్ మార్కెట్ అతలాకుతలం కావటానికి. అందువల్ల ఇటీవల కాలంలో భారీ ఎత్తున అమెరికన్ స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్ దెబ్బతినడానికి ప్రధానంగా ఈ 2 కారణాలు ఉన్నాయి.